హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తరఫున ఈరోజు ప్రచారం చేశారు. ఢిల్లీలో కాలుష్యం గురించి మాట్లాడుతూ 1995లో హైదరాబాద్ ఎట్లా ఉండేదో ఢిల్లీ కూడా అట్లే ఉంది, కాలుష్యం బాగా పెరిగిపోయింది, పొలిటికల్ కాలుష్యం కూడా బాగా పెరిగిపోయిందని విమర్శలు గుప్పించారు. వాస్తవానికి ఇప్పుడే కాదు, అంటే కొన్ని రోజులుగా చంద్రబాబు నాయుడు ఆయన సీఎం కాక ముందుకు హైదరాబాద్లో ఏం లేనట్టు, ఆయన వచ్చిన తర్వాత హైదరాబాద్ మొత్తం స్వరూపం మొత్తం మారిపోయినట్టు ప్రచారం చేస్తున్నారు. కానీ హైదరాబాద్ సంస్థానం 1948 ముందు, భారతదేశం విలీనం ముందుకే ప్రపంచ పటంలో ఒక ప్రముఖ నగరంగా వెలుగొందిన విషయం ఆయనకు బహుశా తెలిసి ఉండకపోవచ్చు. పైగా ఈ మధ్యలో విద్యార్థులతో సమావేశంలో ఏదైనా ఉన్నప్పుడు కూడా హైదరాబాద్ నేనే క్రియేట్ చేసినట్టు చెప్తున్నాడు ఆయన. దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడే ఐటీకి బీజాలు పడ్డాయి. అప్పుడు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి సీఎం ఉన్నప్పుడే ఫౌండేషన్ స్టోన్ వేశారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఐటీ సేవలు అనేది వరల్డ్ వైడ్గా వచ్చే మార్పులకు అనుగుణంగా నేను కొత్తగా చంద్రబాబు సీఎం ఉన్నా లేకపోతే ఇంకెవరు ఉన్నా కానీ అది కొనసాగుతుంటాయి. అంతకుమించి తప్ప ఐటీ మొత్తం తానే అనుకున్నట్టు, ఐటీ ఆయన వచ్చినప్పుడే ఐటీ ఉద్యోగులంతా చేరినట్టు మాట్లాడుతున్నారు. ఢిల్లీకి సంబంధించి అక్కడ ఉండే తెలుగువారు ఉండే సాదర ప్రాంతంలో ఆయన ప్రచారం చేస్తూ ఇక్కడ తెలుగు వాళ్ళంతా ఇంటింటికి పోయి బీజేపీ తరఫున ప్రచారం చేయాలని చెప్పాడు. అది ఢిల్లీ మార్పు ఇండియాతోనే సాధ్యమవుతుందని చెప్పాలని చెప్పాడు. నిజానికి ఢిల్లీ అనేది ఒక కాస్మోపాలిటన్ నగరం. అక్కడ ప్రపంచవ్యాప్తంగా దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి జనాలు అందరూ అక్కడ నివసిస్తారు. హైదరాబాదు, బెంగళూరు, మద్రాసు, కలకత్తా లాంటివి ఇవన్నీ కాస్మోపాలిటన్, ముంబై ఇవన్నీ కాస్మోపాలిటన్ నగరాలు. అక్కడ ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీ లేకపోతే ఒక ప్రాంతం వాళ్ళు ఓట్లు వేసే ఉండదు. అక్కడ 10 ఏళ్ళుగా అక్కడ గవర్నమెంట్ చేస్తున్న పనులు వాళ్ళ పనితీరు ఆధారంగా ఇస్తారు తప్ప ఈయనేదో పోయి అక్కడ చెప్పినంత మాత్రాన ఇండియా పక్షాన తరగతి. ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. రెండోది, బీజేపీ అక్కడ ఆప్ వర్సెస్ బీజేపీ అనేది ప్రధానంగా కనబడుతుంది. దీనికి తోడు ఆ మధ్యలో రేవంత్ రెడ్డి కూడా పోయి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి కూడా ఇక్కడ తెలంగాణలో 6 గ్యారెంట్లు అమలు చేస్తున్నాము, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మేము కూడా ఇక్కడ అమలు చేస్తాము అని ఏదో చెప్పారు. అసలు అక్కడ కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు. ఈ ఏపీ తెలంగాణ సీఎంలు ఇద్దరు వాళ్ళు బాగా ఎక్కువగా ఊహించుకొని ఢిల్లీ ఓటర్లు మేము చెప్తే ఓట్లు ఎత్తారనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళ మాటల్లో కనిపించింది. కానీ అట్లా ఉండదు. అక్కడ కేజ్రీవాల్ వర్సెస్ మోడీ అనేవి ఉంటుంది ఢిల్లీ ఎన్నికలు అనేది. ఎందుకంటే అక్కడ చాలా చైతన్యవంతమైన ప్రజలు ఉన్నారు. వాళ్ళకి తెలుసు అక్కడ అంటే ఈ జనరల్ లోక్సభ ఎన్నికలప్పుడు దేశంలో ఎట్లాంటి నాయకత్వం ఉండాలనే ఒక స్పష్టమైన తీర్పిచ్చినట్టే స్టేట్లో కూడా ఎట్లాంటి నాయకత్వం ఉండాలి, వాళ్ళకు ఉండే సమస్యలు ఏ పార్టీ వస్తే పరిష్కారం అవుతాయన్న ఆ కోణంలోనే అలా తీర్పులు ఉంటాయి. ఈ గత 2014 నుంచి ఇప్పటివరకు అక్కడ జరిగిన ఎన్నికల సరళిని చూస్తే అదే కనిపిస్తుంది. అంతే తప్ప వీళ్ళేదో పోయి ఇక్కడ లేనిది అన్నట్టు, అక్కడేదో వీళ్ళేదో ఇక్కడ ఈ 2 రాష్ట్రాలలో అద్భుతాలు సృష్టించినట్టు అక్కడ పోయి ఢిల్లీ ప్రజలను ఏదో మొత్తం రూపురేఖలు మారుతామన్నట్టు చేస్తే అంత పెద్ద ఫలితాలు ఏమి ఉండకపోవచ్చు. బీజేపీ వాళ్ళు కూడా ఏదో అనుకుంటున్నారు, ఇక్కడ పోయి చెప్తే మేము ఏదో 4 ఓట్లు 4 సీట్లు వస్తాయని అంత సీన్ ఉండదు. అక్కడ కేజ్రీవాల్ వర్సెస్ మోడీ అనే ఉంటుంది. అంతకుమించి తప్ప వీళ్ళతో పెద్దగా ఏం ప్రయోజనం ఉండదు అనేది ఎన్నికల ఫలితాల రోజు మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ.